ఈరోజు నరసింహం గారు రారు. ఆయన న్యూ జెర్సీ వెళ్ళాలని చెప్పారు ఆఫీస్ పని మీద. అందుకని ఇవాళ మనం వార్తాలాపం చదువుదాం. తేజ గారు, హైదరాబాద్ తేజ గారేనా? ఓకే. వార్తాలాపంలో 293 పేజ్ కదా. రెల్మ్ ఆర్ఎంఎక్స్ ఎవరండి? 3921 అని పెట్టారు. ఓకే, ఇదేంటంటే మనం ఇంకా 1/4 కూడా లేదేమో, అది అంతే ఉంది. ఆర్తుని రక్షించుట, శరణాగతిని రక్షించుట క్షత్రియ శబ్దమునకు అర్థము. ఎక్కువ దుఃఖములో తనకు కలిగిన, ఓకే, ఇందులో ఈ లెన్స్ పనిచేయదు అన్నట్టుగా మర్చిపోయింది. ఇది లైట్ ప్రింట్ అండి. అవునమ్మా, చాలా పాత బుక్ ఏమో కదా. ఓకే. ఎక్కువ దుఃఖములో తనకు కలిగిన అరుచుల నుండి తప్పించుకొని శక్తి లేక ఈతడు మనలను రక్షించును. అంటే ఎక్కువ దుఃఖముతో తనకు కలిగిన ఆపదల నుండి తప్పుకొను శక్తి లేక ఈతడు మనలను వీరి రక్షించును. తను పరిపూర్ణ విశ్వాసముతో ఎల్ల ప్రాణులను పృథ్వీ వల్లభుడగు వీర క్షత్రియుని శరణుజొచ్చెదరు. అట్టి దుఃఖితులను రక్షించకపోయినచో అట్టి నిందనీయుడగు రాజు జీవించుట వ్యర్థము. ఓకే, కాళిదాసుని వాక్యములను వినుడు. క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః. క్షతాత్ కిం త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః. రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశ మలీమపైసైర్వా. అంటే నాశనము నుండి రక్షించువాడు క్షత్రియుడు అని ఉత్తమమగు క్షత్రియ శబ్దమునకు అర్థము. ఇది జగత్ ప్రసిద్ధము. అందుకు వ్యతిరేకముగా సంచరించువాడు, అనగా ప్రజలను నాశనము నుండి రక్షించని వాడు రాజ్యమును పొందుటకు అర్హుడు కాడు. అతని రాజ్యము అపకీర్తిచే మలినమైన అతని ప్రాణములను రెండును వ్యర్థములు. పూర్వము క్షత్రియులు శరణాగతిని రక్షించుటకు నిరంతరము సంసిద్ధులుగా ఉండేవారు. శిబి దృష్టాంతము నుండి ఈ విషయము దృఢమగుచున్నది. చంద్రవంశమున శిబి అనే పేరు గల రాజు ఉండెను. ఆయన ఒక యజ్ఞము ఆరంభించెను. ఇంద్రుడును అగ్నియు అతని దయా స్వభావమును ఔదార్యమును వీక్షించదలచిరి. తమ మాయచే ఇంద్రుడు డేగ రూపము, అగ్ని పావురం రూపమును ధరించిరి. డేగ పావురమును వెంటాడి తరుముచు ముక్కుతో పొడుచుచు తన్నుచూ వచ్చుచుండెను. పావురం భయముతో పారివచ్చి శిబి ఒడిలో కూర్చొనెను. శిబి ఒడిలో కూర్చొనెను. పావురము పారివచ్చి శిబి ఒడిలో కూర్చొనెను. భయముతో వణికిపోచున్న దాని ఆకారమును చూచినంతనే శిబికి దయ కలిగెను. రాజు డేగతో ఇట్లనెను, ఈ పావురము నాకు శరణుజొచ్చినది కావున నీవు దీనిని చంపరాదు. అందుకు బదులుగా నీవు కోరిన విధముగా మరి ఒక మాంసము నీకిచ్చెదను.
డేగ మనుష్య వాక్కులతో పలికెను. రాజా, నేను ఆకలితోనున్నాను. ఇది నా ఆహారము. దీని నాకు విడుపుడు. లేనిచో నేను చచ్చిపోను. ఇది ధర్మమా? రాజు చెప్పెను, ఈ పావురము నాకు శరణుజొచ్చినది. శరణాగత రక్షణము నా ధర్మము. ఆ కారణం చే ఈ పావురమును నీకు నేను ఇయ్యను. సువర్ణము, భూమి, మొదలుగున్నవి దానము చేయువారు ఈ భూమిపై చాలా మంది కలరు. అది సులభం కూడను. కానీ భయభీతునకు అభయమునిచ్చువాడు దొరుకుట సులభము కాదు. మహాయజ్ఞముల ఫలం కూడా కాలక్రమమున క్షయమును పొందును. కానీ భయగ్రస్తునకు అభయమునిచ్చుటచే కలుగు సత్ఫలము ఎప్పుడునూ నశించదు అని మహారుషులు చెప్పుదురు. ధర్మ సత్యదయాపర అని శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్యము దయ ఈ రెండును పరమధర్మములు. మనోవాక్కాయములచే సర్వ ప్రాణులందును దయ కలిగి ఉండు క్షత్రియుడు బ్రహ్మలోకమును పొందును. నీకు నీ ఆత్మ ప్రియమైనది. అటులనే ఇతరులకును అతని ఆత్మ జీవాత్మ ప్రియమైనది. ఈ విషయమును అంగీకరించి ఈ పావురమును బ్రతికి ఉండనిమ్ము. ఈ విధముగా శివి ఎంతయో నచ్చ చెప్పెను. ఈ మాటలు విని డేగ చెప్పెను, అది నీ అభీష్టమైనచో ఆ పావురముతో సమానముగా బరువు కల మాంసము నీ శరీరము నుండి ఇమ్ము. రాజు ప్రసన్న భావముతో ఈ షరతును అంగీకరించెను. రాజు తన మాంసమును కోసి త్రాసుతో తూచుటకు నిశ్చయించెను. త్రాసులో మాంసమును ఉంచిన కొలదియు పావురము యొక్క బరువు పెరగసాగిను. అంతటి రాజు తన శిరమును ఖండించి త్రాసునందు ఉంచుటకు ఖడ్గమును తీసెను. ఉత్సాహ ఆనందముతో అతడు తన విధి నిర్వహణకు సంసిద్ధుడగుట తోడనే ధన్యుడు అని ఆకాశవాణి వినవచ్చెను. ఇంద్రాగ్నులు పక్షి రూపములను త్యజించి దర్శనమిచ్చిరి. అనంతరము వారు కోరిన వరములిచ్చి తమ నెలవులకు వెళ్ళిపోయిరి. ఈ విధమున శిబి మహారాజు పరోపకారమునకు తన శరీరమును ఉపయోగించి శాశ్వత కీర్తి పొందెను. తన బీద ప్రజల కొరకు జీవించు రాజులు జీవితము కొనియాడదగినది. బీదలు తమ దుఃఖమును మరచిపోయి ఆకలిగొనిన అతిథులు ఆతిథ్యమును సత్కారమును పొంది ఆర్తులకు ప్రజలు సేవను పొంది జీవులు ఉన్నతి సాధనములను విశ్రాంతిని పొంది సుఖించు రాజ్యమునందులు రాజే పవిత్రము. ఆ రాజ్యమే పవిత్ర రాజ్యము. నిరాధారముకు జీవులను రక్షించమని దేవుడు రాజునకు అప్పగించును. వారిని రక్షించుటయును వారి ఔన్నత్యమును చూచుటయును వారికి అన్నాదులను ఇచ్చి సుఖింపచేయుటయు మాత్రమే రాజు యొక్క ధర్మము. ప్రజల దుఃఖములు పోయినప్పుడే రాజ్యలక్ష్మి సదుపయోగమును పొందినదని తెలుసుకొనవలెను. బీదలకు ఎల్లవేళలా సహాయం లభించవలెను. బీదల సేవయే దేవుని సేవ. ఇట్లు మీరు ప్రజల సేవ చేయుడు, అదియే మా సేవ. స్వామివారి నిష్కామత్వం. పీఠడియా నుంచి రాజకోటకు మరలి వచ్చిన పిదప మహారాజు గారు చెప్పిరి, స్వామివారు చాలా ఆనంద స్వభావులు. స్వామి ప్రకాశానందగిరి. కొంతమంది కేవలము ఆనందముతోనే ఉందురు. స్వామివారు నిష్కామి కూడను. వారి ఆశ్రమ ద్వారమునకు ఎల్లవేళల యందులు తాళము వేయబడి ఉండును. ఇతర గ్రామముల నుండి వచ్చిన వారు ఎవరైనా లేరనుకుని తిరిగి పోయిదరేమో, జనులు కోపపడిదరేమోనని దర్బారు నుండి ఒకరు వచ్చి ద్వారం కడ నుండి వ్యక్తికి
తాళము చెవిని ఇచ్చెదరు. నిష్కామియగు ఫజల్ అని ఒక హెడ్డింగ్ ఉంది. అర్థం అవుతుందా మీ అందరికీ? అర్థమవుతుంది. తపోనిధియగు ఫజల్ జీవించియున్న రోజులలో బగ్దాదు పాదుషా ఖలీషా హారూణ అల్ రషీద్ ఒకనాడు సాయంకాలము తన మిత్రులతో ఇట్లనెను, నీవు నన్ను ఇప్పుడే ఎవరి ద్వారా నా అంతరంగమునకు శాంతి కలుగునో అట్టి వారి చెంతకు తీసుకుని వెళ్ళు. నేను సంసార జంఝాటముతో విసుగు చెంది ఉన్నాను. ఖలీఫా మిత్రుడు ఆయనను తపోనిధియగు సూఫియాన్ ద్వారం వద్దకు తీసుకొని వెళ్ళి తలుపు తట్టెను. లోపలి నుండి ప్రశ్న వినవచ్చెను. ఎవరు? బయటి నుండి సమాధానం వెళ్ళెను, దేశాధిపతియగు హరూణ అల్ రషీద్. లోపలి నుండి ఎంతయో ధన్యుడను, తమరు దయచేసిరా. ముందు తెలిసి ఉన్నచో నేనే తమ చెంతకు వచ్చి ఉండేవాడని. చక్రవర్తి, నేను కలిసి కొనదలిచిన వ్యక్తి ఈతడు కాడు. ఏలననా ఇతడు మాయావశిష్ఠుడగు జీవుడు సుఫియాన్. తమరు కలిసి దలిచిన వ్యక్తి ఫజల్ అయి ఉండును. తదుపరి వారందరూ ఫజల్ ఇంటికి వెళ్ళిరి. ఆ సమయమైన ఫజల్ ఖురాను నందలి ఈ వాక్యమును ఉచ్చరించుచుండెను, తమను కూడా దేవుడు ధర్మాత్ములను కొనవలనని దుర్మార్గుడు తలచెదరు. ఏంటి? తమను కూడా దేవుడు ధర్మాత్ములను కొనవలెనని దుర్మార్గులు తలచెదరు. చక్రవర్తి, ఓహో, నాకు ఉపదేశించుటకు ఈ ఒక్క వాక్యమే చాలును. ఫజల్ తన ఇంటికి వచ్చిన చక్రవర్తితో వచ్చిన కారణమడిగి ఇట్లనెను, నేను చేయుచున్న పనికి అభ్యంతరం కలగచేసి నన్ను ఇతర విషయములపైకి త్రిప్పకుడు. చక్రవర్తి యొక్క మిత్రుడు దేశకు చక్రవర్తిని గౌరవించవలెను. ఫజలు, నా పనికి విఘ్నమును కలగచేయవద్దు. తరువాత కుటీరములోనికి ప్రవేశించుటకు వారికి అనుమతి లభించెను. కానీ హారూణ అల్ రషీద్ ముఖము చూడరాదనే ఉద్దేశ్యముతో ఫజలు దీపమును ఆర్పివేశెను. హారూణతో చీకటిలోనే కరచాలనం చేసి ఇట్లనెను, ఎంత కోమలమైన హస్తములు! ఈ చేతులు నరకాగ్ని నుండి ముక్తిని పొందవలను. ఇట్లు పలికి ఫజల్ నమాజినందు నిమగ్నుడయ్యను. చక్రవర్తి రోదనము చేయుచు పలికెను, ఇంకనూ ఏమైనా చెప్పుడు. నమాజు పూర్తయిన పిమ్మట ఫజల్ పలికెను, మీ తండ్రి పైగంబరగు హజరత్ మహమ్మదునకు పినతండ్రి. ఆయన పైగంబరును ఖలీఫా పదవిని తీసుకొనమని బ్రతిమాలను. అంతట పైగంబర్ ఇట్లు పలికెను, చిన్నాన్నగారు, ఖలీఫాగా 1000 సంవత్సరములు నేను చేయుట కంటే జీవితమును దేవుని సేవలో ఉపయోగము చేయుట ఎంతయో మంచిది. దేశాధిపత్యము కంటే మనస్సుపై ఆధిపత్యం మంచిది. ఇంకనూ ఏమైనా చెప్పుడని ఖలీఫా ఫజలను అడిగాను. ఉమర్ అబ్దుల్ అజీజ్ సింహాసనమును అధిష్ఠించినప్పుడు అబ్దుల్లా కుమారుడు సాలమును, ఈయుతు కుమారుడు రేఝాను, కాబేరు కుమారుడు మహమ్మదును ఖలీఫా పదవికి వచ్చినందుకు తాను ఆచరించవలసిన కర్తవ్యమును అడిగాను. వారిలో ఒకరు పలికెను, మీరు పరలోకపు దండన నుండి ముక్తిని పొందదలిచినచో వృద్ధులను తండ్రితో సమానముగా చూచుకొనవలెను. యువకులను బంధువులను
ఆ, బాలులను వాత్సల్యముతోనూ స్త్రీలను సోదరీమణులుగను మాతృ సములగును చూడవలను. చక్రవర్తి ఏడ్చుచునే ఉండెను. దేవుడనినా భయపడవలెను. అప్రమత్తతతో ఉండుము. ప్రజలకు మేలు కోరుము. మీ రాజ్యములో ఒక్కడైనను ఆకలితో అన్నము లేకుండా ఉన్నచో రాత్రి నిద్రను ఆ కారణముచే కోల్పోయినచో అతడు దేవుని దర్బారులో మీ పైన ఫిర్యాదు చేయును. ఈ ఈ వాక్యములు వినుటతో చక్రవర్తి ఏడుపు ఇంకనూ పెరిగిపోయాను. చక్రవర్తి స్నేహితుడు ఫజల్ ఫజలుతో పలికెను, మీరు చక్రవర్తిని చంపివేయుచున్నారు. చక్రవర్తి ఈ మాటలు విని ఇంకనూ అధికముగా ఏడవ మొదలుపడింది. చక్రవర్తి, మీరు ఏమైనా ఎవరికైనా రుణము తీర్చవలసి ఉన్నదా? ఫజల్, అవును, నేను ప్రభువునకు చాలా ఇవ్వవలసి ఉన్నది. ఆయన రుణమును నేను తీర్చుకోనలేకపోతే అది ఎంతయో సిగ్గుపడవలసిన సంగతి. చక్రవర్తి, ఇది నిజమే, కానీ నేను అడుగునది వేరు. తమరు ఇంకనూ జనులకు ఇవ్వవలసినది ఏమైనా కలదా? ఫజలు, ప్రభువు కృపచే నాకు అపారమగు సంపద లభించినది. ఆయనకు అసంఖ్యాకములకు ధన్యవాదములు. ఆ రుణము అను మాట నాకు అవసరం లేకపోవచ్చున్నది. అటు తర్వాత 1000 బంగారు నాణెములు ఫజల్ ఆసనం వద్ద ఉంచి చక్రవర్తి పలికెను, ఇవి తప్పుడు మార్గమును సంపాదించలేదు. నాకు మా తల్లిగారు ఇచ్చిన సంపద. తమరు కృపతో స్వీకరించుడు. ఫజల్ అనిష్టముతో, నేను నీకు ఇంత చెప్పినను ఏమీయూ ప్రయోజనం లేకపోయాను. ఇంకనూ ఇట్టి దురాలోచనలను దుష్కార్యములను చేయుచునే ఉన్నావు. నేను నీ భారమును తగ్గించకోరుచున్నాను. నీకు ఔన్నత్యమును ముక్తి మార్గమును చూపించుటకు ప్రయత్నించుచున్నాను. కానీ నీవు అందుకు వ్యతిరేకముగా ఇంకను భారము పెంచుకొని నన్ను కూడా నరకములో పడవేయ చూచుచున్నావు. ఇదిగో నేను చెప్పున్నది వినుము. నీది అనున్నది నీకేమైనా ఉన్నచో ప్రభువునకు సమర్పించుము. కానీ నీవు ఎవనికి ఇచ్చుట కూడదో వారికే ఇచ్చుచున్నావు. అరెరే, నా ఉపదేశములు నీకు ఏమీ ఉపయోగించలేదే. ఇట్లు పలుకుచూ ఫజలు లేచి నిలబడెను. కుటీర ద్వారమును మూసివేయుట ఆయన అభిప్రాయం అని ఖలీఫా తెలుసుకుని బయటికి వచ్చెను. తలుపు మూయబడెను. బయటికి వచ్చి ఖలీఫా పలికినాహా, ఈ మహాపురుషుడే నిజమైన పవిత్ర పురుషుడు. ఇది అంతయు విని హంసదా మహారాజు వారు ఎంతయో సంతోషించి ఇట్లు పలికిరి, మహాత్ముడగు ఫజలు వంటి వారే శ్రీ నిత్యానందుల వారు కూడాను. నాకెన్నో సదుపదేశములు వారి వల్ల లభించినవి. నేను ప్రజలను సుఖపెట్టుటకు ఎంతైనా ప్రయత్నింతును. పిమ్మట మహారాజు వారు హంసదా వెళ్ళిపోయిరి. ఇక్కడితో అది అయింది. 32వ ప్రసంగం. శ్రీ ప్రకాశానంద స్వామి వారు ఒకప్పుడు చేతపురమునందుండగా దామజీ భాయ్ రాజకోట నుండి వెళ్ళి వారిని తీసుకుని వచ్చిరి. వారితో మోహనభాయి, శంకరభాయి ఉండిరి. సాయంకాలం 5 గంటలకు వారందరూ రాజకోటకు బయలుదేరిరి. మొదట అనుకున్న ప్రకారము వారు మార్గమధ్యమునందలి పీఠడియాలో ఆగి శ్రీ నిత్యానంద స్వామి వారి దర్శనార్థము వెళ్ళిరి. ఆ ప్రసంగమున శంకరభాయ్ జీవబ్రహ్మ భేదమును తెలుపు భజనను ఒక దానిని పాడెను. అది వినుటతోడనే శ్రీ నిత్యానంద స్వామి వారి నేత్రముల నుండి ఆనందాశ్రువులు వెడలినవి. జీవ బ్రహ్మ భేదములు. స్వామి నిత్యానందులు శృతులయందు జీవబ్రహ్మ భేదము చాలా యుక్తియుక్తముగా
ప్రతిపాదించబడినది. అది మహావాక్యముల ద్వారానే తెలియను. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానము బ్రహ్మము. అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను. తత్వమసి, ఇది నీవు. ఇటువంటి అపరోక్ష బోధకములకు వాక్యముల ద్వారా జీవ బ్రహ్మ భేదము స్పష్టముగా కనిపించును. తత్వమసి, ఈ మహావాక్యమున తత్, త్వం, అసి అని 3 పదములు కలవు. ఇందలి తత్ పదముచే సర్వజ్ఞుడును, సర్వశక్తి విశిష్టుడును అగు దేవుడు గ్రహించబడును. త్వం పదముచే అల్పజ్ఞుడును, అల్పశక్తి విశిష్టుడును అగు జీవుడు గ్రహించబడును. ఈ ఇరువురును పరస్పర విరుద్ధములగుటిచే ఇరువురి అభేదమును అసంభవం. కానీ భాగ త్యాగ లక్షణచే బ్రహ్మభేదము సిద్ధించును. ఒకే రకపు బంగారంలో వెండియు, రెండవ రకపు బంగారములో రాగియు కలిసినవి అని అనుకొనుడు. ఒకటి వెండి కలిసి నా బంగారము అనెదరు, రెండవది రాగి కలిసిన బంగారము అనెదరు. కానీ అగ్నిలో కరిగించగనే వెండియును రాగియు వేరై రెంటి యందును ఉన్న బంగారం మాత్రమే మిగులును. అటులనే ఈశ్వర ఉపాధి యుతమును సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును విడనాడి కేవలము తత్పద లక్ష్యార్థమగు చైతన్యమును జీవనోపాధి యుతమగు అల్పజ్ఞ అల్పశక్తి మత్వములను త్యజించి కేవల చైతన్య భాగమునే గ్రహించినచో ఉభయలకును అభేదము సిద్ధించును. అంటే సర్వశక్తిమత్వమును విడనాడి సర్వజ్ఞత్వమును ఈశ్వర ఉపాధియుతమగు తత్పద లక్ష్యార్థమగు చైతన్యమును జీవనోపాధియుతమగు అల్పజ్ఞ అల్పశక్తి మత్వములను త్యజించి కేవల చైతన్య భాగమునే గ్రహించినచో ఉభయులకును అభేదము సిద్ధించను. అంటే జీవుడికిను పరమాత్ముడికిను ఉభయులకును అభేదం సిద్ధించును. తత్పద వాచ్యార్థమగు సర్వజ్ఞుడును సర్వశక్తి విశిష్టుడు అగు ఈశ్వరునకు త్వం పదచ్యార్థమగు త్వం పదవాచ్యార్థములుగా అల్పజ్ఞుడును అల్పశక్తి విశిష్టుడును అగు జీవునకును ఉభయులకును అభయము సిద్ధించును. కానీ లక్షణచే తత్పద లక్ష్యార్థమగు చైతన్యము త్వం పద లక్ష్యార్థములకు చైతన్యం రెండింటికి అభేదము సిద్ధించును. శుద్ధ బ్రహ్మమునందు జగము అంతయును అధ్యస్థం అనగా దాని యందు ఉన్నది బ్రహ్మజ్ఞానానంతరమున అదే లయమును పొందును. శుద్ధ బ్రహ్మము త్వం పద లక్ష్యార్థమగు సాక్షి చైతన్యము. ఈ రెండును ఒకటే అయినందున శుద్ధ బ్రహ్మమునందు జగము యొక్క ఉత్పత్తి స్థితి లయములు ఉన్నవి. అటులనే సాక్షి చైతన్యము కూడా ఉత్పత్తి స్థితి లయలకు అధిష్టానం. ఈ జీవ బ్రహ్మ భేదములు తెలుపు సిద్ధాంతమును శృతి స్వయముగా చెప్పుచున్నది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. శుద్ధ బ్రహ్మ భిన్నమగు నేను సాక్షిని. దాని నుండి ఈ జగం అంతయును ఉద్భవించినది. నాయందే స్థితిని పొందుచున్నది, నాయందే లయమును పొందుచున్నది. ఎలననా నేనే అద్వయుడగు బ్రహ్మస్వరూపుడును. జగము యొక్క ఉత్పత్తి స్థితి లయములన్నీయును నాయందే కల్పితములు. నా అస్తిత్వమునకు భిన్నమగు వేరొక అస్తిత్వము లేదు. అధిష్టానమగు అస్తిత్వమునకు
భిన్నమగు కల్పిత పదార్థములకు అస్తిత్వం లేకపోవుటయే ఇందుకు కారణము. ముత్యపు చిప్పయందు కల్పించబడిన వెండి యొక్కయు త్రాడు యందు కల్పించబడిన సర్పము యొక్కయు అస్తిత్వము క్రమముగా ముత్యపు చిప్ప యొక్కయు వెండి యొక్కయు అస్తిత్వములకు భిన్నము కానట్లు జగము యొక్క అస్తిత్వము సాక్షికి భిన్నము కాదు. అంటే చూసేవాడు అక్కడ లేడు. విద్యమానములకు జగమంతయు నాయందు కల్పించబడినది, నేను సాక్షిని, ఆ జగమునకు అధిష్టానమును. ఇట్లు శృతిని వివరించి స్వామివారు జీవ బ్రహ్మ భేదమును వర్ణించిరి. ఇది వినిన దామజీభాయి ఇట్లు పలికెను, ఇది గంభీర విషయము, మా వంటి వారలకు ఇది తెలియదు. కావున మా వంటి వారలకు తెలియ సులభ మార్గమును దేనినైనా వినకోరుచున్నాను. స్వామి శ్రీ నిత్యానందుల వారు శ్రీ ప్రకాశానందుల వారిని రామజీభాయికి తెలియనట్లు తెలుపమని కోరిరి. సామాన్యులకు సులభమగునది భక్తి అని హెడ్డింగ్. స్వామి ప్రకాశానందగిరి, మీ వంటి వారలకు భక్తి శ్రేష్టమైనది. భక్తి సూత్రములందు నారదముని చెప్పెను, అన్యస్మాత్ సౌలభ్యం భక్త. కర్మయోగ జ్ఞానయోగముల కంటే భక్తి సులభము. కర్మయోగమునకు ధనము కావలెను, జ్ఞానయోగమునకు విద్య కావలెను. వర్ణాశ్రమ భేదముచే అధికారి భేదము కూడా అందు కనిపించుచున్నది. ద్విజులకు వేదాధికారము కలదనియు, స్త్రీ శూద్ర ఆదులకు పురాణాధికారము కలదనియును. ఇట్టి రకములకు భేదములు అందు పాటించబడిన. కానీ భక్తి యందు అన్ని వర్ణముల వారికిని ఆశ్రమముల వారికిని అధికారము కలదు. అది సులభం. భక్తి లక్షణము ఇట్లు చెప్పబడింది, తస్మిన్ పరమ ప్రేమ రూప. కేవలము ప్రభువునందు మాత్రమే ప్రేమ కలిగి ఉండుట భక్తి. భక్తి రెండు రకములు, గౌణి, ముఖ్య. గౌణి త్రివిధ గుణ భేదాదార్తి దిభేదాద్వా అని గౌణి భక్తి సూత్రములయందు వివరించబడింది. ఏంటి? గౌణి త్రిధా గుణ భేదాదార్తి దిభేదాద్వా. గుణభేదముల చేతను ఆర్తాది భేదముల చేతను కూడా గౌణి భక్తి మూడు రకములు. గుణభేదము చేత అభిసంధాయ యద్ధింసాం దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్న దృగ్భావం మయి కుర్యాత్ సతామసః. ఇతరులను బాధించవలన ఉద్దేశ్యముతో కపటము చేయవలనందు తలంపుతో లేక పర ఉత్కర్ష సహిష్ణుత్వముతో క్రోధము భేదభావము ఈ రెండును కలిగి ఉండుట తమో గుణ విశిష్టమగు భక్తి అనబడును. విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా ఆర్చాదావర్చయేద్యో మాం పృథగ్భావ సరాజస. విషయేచ్ఛతోనూ యశమును పొందవలనని కోరికతోనూ ఐశ్వర్యమును పొందవలనని కోరికతోనూ భేద దృష్టితో ఈ విగ్రహములను పూజించిన రజోగుణ విశిష్టమగు భక్తి అనబడును. పూజించుట కర్మానిర్హరముద్దిశ్య పరస్మిన్వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథగ్ భావః స సాత్వికః. పాప క్షయమును
దృష్టి అందుంచుకొని కర్మను ఆ పరమాత్మునికి అర్పించి దేవుని సంతోష పెట్టవలెను. తలపులతోనూ యజ్ఞాది కర్మలు చేయుట యుక్తం అనేది భావముతోనూ కర్మలు చేయుచు భేద దృష్టితో విగ్రహాదుల యందు దైవభక్తి కలవాడు సత్వగుణ విశిష్టుడగు భక్తుడు. ఆర్తాది భేదమున భక్తి 4 రకములు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని భగవద్గీత తెలుపుచున్నది. 4 రకములకు చెందిన సత్కార్యములు నిరతులకు జనులు దేవుని భజనలు భజించెదరు. ఆర్తుడు, జిజ్ఞాసు, ధనార్థి, జ్ఞాని. ఆర్తుడు దుఃఖించువాడు. కౌరవ సభలో ద్రౌపది వస్త్రములను విప్పమని దుర్యోధనుడు ఆజ్ఞాపించెను. ఈ తగని ఆజ్ఞను వినినంతనే ద్రౌపది సభలో కూర్చుని ఉన్న భీష్ముడు, ద్రోణుడు మొదలగు పెద్దలందరి ముఖముల వైపును చూచెను. అటు తరువాత ఆమె పాండవుల వైపును చూచెను. కాని వారు అందరూ తలలు వంచుకొని కూర్చొని ఉండిరి. వారిలో ఎవరికి ఆమెను రక్షించు సామర్థ్యము లేకుండెను. ఈ సంగతిని గమనించి ఆమె కృష్ణ పరమాత్ముని ప్రార్థించెను. జిజ్ఞాసు ఆత్మజ్ఞానం పొందవలనని తలంపు కలవాడు ముచికుందుడు. జనకుడు, ఉద్ధవుడు మొదలగు వారు ఆత్మజ్ఞానము కొరకు ప్రభువుని ఆరాధించిరి. అర్ధార్థి ఇహలోకమునందు కాని పరలోకమునందు కాని భోగ సాధనములకు అర్థమును కోరువాడు. సుగ్రీవుడు, విభీషణుడు, ఉపమన్యుడు మొదలగు వారు ఇహలోక భోగముల కొరకును ధ్రువాదుల పరలోక భోగముల కొరకును ఆరాధించిరి. పై చెప్పిన 3 రకముల భక్తులకును గౌణ భక్తులు, ముఖ్య భక్తులు, పరాభక్తులు అనబడుదురు. జ్ఞానీ చ భరతర్షభ అని శ్లోకమునందు వర్ణించిన జ్ఞాని ముఖ్య భక్తుడు లేక పరాభక్తుడు సనకాదులు, నారదుడు, ప్రహ్లాదుడు, పృథు మహారాజు, శుకుడు మొదలగు వారు జ్ఞానులకు భక్తులు. ఈ గౌణ భక్తి ముఖ్య భక్తికి కారణము. భక్తి సూత్రములందు నారద మహాముని చెప్పెను. ఉత్తరస్మాత్ పూర్వ శ్రేయాయ భవతి. గౌణ భక్తి ముఖ్య భక్తి రెండింటిలోనూ ముందు దానికంటే తరువాతిది శ్రేష్టము. భాగవతమున శ్రవణాది నవభక్తులు చెప్పబడినవి. అవి కూడా గౌణ భక్తి కోటికే చెందును. నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. విష్ణు భగవానుని శ్రవణము చేయుట, కీర్తించుట, స్మరించుట, పాదసేవ చేయుట, అర్చించుట, వందనము చేయుట, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము అని ఈ 9 భక్తి అందలి రకములు. శ్రవణము భగవానుని గుణానువాదమును ప్రేమతో వినుట శ్రవణము. పరీక్షిత్ మహారాజు శ్రవణ భక్తితో 7 రోజుల్లో ప్రభువును పొందెను. కీర్తనము ప్రేమతో భగవానుని గుణానువాదమును కీర్తించుట. నారద మహాముని నిరంతరము ప్రభుని గుణగానము చే ప్రభు సాక్షాత్కారమును పొందెను. 3వది స్మరణము.
ఉత్సాహముతో ప్రభు స్వరూపమును హృదయమున నిలిపి స్మరించుట. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ ప్రభువును హృదయమున స్మరించి ప్రభువును పొందెను. పాదసేవ సర్వము నిత్యము ప్రభువు చెంత నుండి పాదసేవ చేయుట. లక్ష్మణుడు శ్రీరామచంద్రుని పాదములను సేవించి ప్రభువును సంతోషపెట్టెను. పాదసేవ అను మాట సర్వ విధములకు సేవలకును ఉపలక్షణముగా గ్రహించవలెను. అర్చన రామకృష్ణాది మూర్తులను షోడశోపచారములతో పూజించుట అర్చన భక్తి అనబడను. అంబరీషుడు అనే మహారాజు అర్చన భక్తితో తరించెను. ఈనాడు రామకృష్ణాది అవతారములు ప్రత్యక్షముగా గోచరించవు, కావున వారి విగ్రహములను ఉంచి పూజించుట అర్చన భక్తి అనబడను. విగ్రహములు 3 రకములు: సాత్వికములు, రాజసికములు, తామసికములు. శుక్రనీతి యందు ఈ విషయం వివరించబడినది. యోగముద్రాన్విత స్వస్థా పరా భయకరాన్విత దేవేంద్రాదిస్తుతాయా చ సాత్విక